వివాహం జరిగి 24 గంటలు కాలేదు. కాళ్ల పారాని ఆరలేదు. పెళ్లైన తర్వాత పుట్టింటి అడుగు పెట్టేందుకు భర్తతో కలిసి వస్తున్న నవ వధువును మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబలించింది. ఈ ఘటనలో వరుడు ఆమె సోదరికి గాయాలు కాగా తీవ్రంగా గాయపడిన ఆమె తల్లి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతున్నారు. విశాఖ నగర శివారు అగనంపూడిలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు విశాఖపట్నం జిల్లా అంగనంపూడి ఉక్కు నిర్వాసిత కాలనీ కొండవలసకు చెందిన నడుపూరు రాజేశ్వరికి అనకాపల్లి జిల్లా పరువాడ మండలం వాడచీపురుపల్లికి చెందిన ఇరుగుల నరసింగరావుతో బుధవారం రాత్రి వరుడి ఇంటి వద్ద వివాహం జరిగింది. భర్తతో కలిసి పుట్టింటికి వచ్చేందుకు రామేశ్వరి తల్లి కనక మహాలక్ష్మి, సోదరి వరలక్ష్మి కారులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు ఉక్కు జనరల్ ఆసుపత్రి రహదారిలో అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. ఆ సమయంలో నరసింగరావు డ్రైవింగ్ చేస్తున్నాడు. పెళ్లి కార్యక్రమాలతో నిద్ర లేక అతడికి కళ్ళు మూతలు పడడంతో ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈ ఘటనలో భర్త పక్కన కూర్చున్న రామేశ్వరి సంఘటన స్థలంలోనే మృతి చెందింది. వెనుక సీట్లో కూర్చున్న ఆమె తల్లి కనక మహాలక్ష్మికి తీవ్ర గాయాలవగా కేజీహెచ్ కు తరలించారు. రామేశ్వరి భర్త నరసింగరావు, సోదరి వరలక్ష్మి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి Z24 ఆంధ్ర.